సత్యసాయి జిల్లా కొత్త చెరువులోని గ్రంథాలయంలో ఆదివారం రాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. పలు సామాగ్రి ఎత్తుకెళ్లారు. రాత్రి యథావిధిగా గ్రంథాలయానికి తాళం వేసుకుని నిద్రిస్తున్న దుండగులు వచ్చి తాళాన్ని పగలగొట్టి లోపలికి చొరబడ్డారని వాచ్మెన్ తెలిపాడు. అడ్డుకోబోయిన తనపై దాడి చేశారన్నారు. లైబ్రరీలోని 24 ఇనుప కుర్చీలు, 10 ఫైబర్ కుర్చీలు, 4 సీలింగ్ ఫ్యాన్లు, 3 ఐరన్ బాక్సులు ఎత్తుకెళ్లారని తెలిపారు. ఉదయం గ్రంథాలయ అధికారి జయరాం అక్కడికి వచ్చి చూడగా గ్రంథాలయ తాళాలు తీసి ఉండటం, వాచ్మెన్ గాయాలతో కింద పడిపోయి ఉండటంతో ఆసుపత్రికి తరలించినట్లు తెలిపాడు. అనంతరం ఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు గ్రంథాలయ అధికారి తెలిపారు. ఆయన మేము డ్యూటీలు ముగించుకొని ఇంటికి పోయిన తర్వాత కొంతమంది అల్లరిముఖలు ఈ ప్రాంతంలో ఉన్నారు. ఆ అల్లరిముఖలు కొంత గంజాయి తాగుతున్నారని ఈరోజు ఆ విషయాలన్నీ బయటపడుతున్నాయి. అటువంటి వాళ్ళే ఈ యొక్క ఫర్నిచర్స్ని, ర్యాక్స్ని, తర్వాత చైర్స్, ఈ ఫ్యాన్లు ఇవన్నీ కూడా దొంగలించినారు. వారి కోసం మేము వాకప్ చేస్తే వాళ్ళందరూ కూడా ఏదో ఒక రకమైనటువంటి గంజాయికి అలవాటు పడినటువంటి వాళ్ళుగా చెప్తా ఉన్నారు ఇక్కడ. మరి ఎన్నిసార్లు నేను కూడా ఒకసారి అతన్ని గద్దించినాను. ఎందుకు నువ్వు ఈ విధంగా వచ్చి అతనితో డబ్బులు తీసుకుంటుంటావు అని చెప్పి మాట్లాడినప్పుడు అతను లేదు సార్ నేను అట్లా చేయలేదు అన్నాడు. మరి ఈరోజు తీరా చూస్తే మా మునీర్ని కూడా అడిగాను, ఎవరు తీసుకుపోయినారు అంటే ఖచ్చితంగా అతనే తీసుకుపోయినాడు. అబ్బాయే నాతో ఈ రోజు నుంచి డబ్బులు పీక్కుంటున్నాడు సార్, నన్ను బెదిరిస్తున్నాడు, డబ్బులు ఇవ్వకపోతే సంపుతాన్ని బెదిరిస్తాడు, ఈ విధంగా చేస్తున్నాడు అని చెప్పినప్పుడు ఇంకా మనం అవన్నీ చూసిన తర్వాత ఇది పరిస్థితి బాగలేదు కాబట్టి మనం కంప్లైంట్ ఇవ్వాలని చెప్పి ఈరోజు ఒక రిప్రజెంటేషన్ రాసి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది.